अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सरोजिनी देवी आई हॉस्पिटल के डॉक्टर इब्राहिम ने हाईटेक न्यूज़ चैनल से बात करते हुए आवाम को चंद मशवरे दिए हैं, क्योंकि दिवाली त्यौहार की आमद है और इसी के ज़िमन में उन्होंने वालिदैन को नसीहत की है कि वो अपने बच्चों की निगरानी करें, क्योंकि दिवाली के दौरान बच्चे पटाखे जलाते हैं और अपने आप को नुकसान पहुंचा लेते हैं और इन पटाखों की वजह से उनकी आंखों को भी नुकसान पहुंचता है। इसलिए उन्होंने तमाम वालिदैन से गुजारिश की है कि अपने बच्चों की निगरानी करें और अपनी मौजूदगी में ही उन्हें पटाखे जलाने दें और पटाखे जलाते वक्त एहतियात बरतें। मैं डॉक्टर इब्राहिम सरोजिनी देवी आई हॉस्पिटल में आ रहा हूँ। मैं कहना चाहूँगा कि दिवाली के अवसर पर बच्चों को खासकर आपके गैर निगरानी में पटाखे जलाएं। गुजरे साल 48 केसेस हमारे पास आए थे, उसमें ज़्यादातर बच्चे थे। इसलिए बच्चों को अगर कम से कम पटाखे जलाने का चाहिए, अगर नहीं जला रहे हैं तो बड़ों के गैर निगरानी में जलाना चाहिए। दूसरा, वो कॉटन के कपड़े पहनकर जलाएं तो बहुत अच्छा है, और जलाते वक्त खासकर प्रोटेक्टिव ग्लासेस लगाकर जलाएं तो और भी अच्छा है। और जब भी जलाएं तो खुले मैदान में जलाएं, घरों में ना जलाएं, और पानी नज़दीक रखकर जलाएं। खुदा ना खास्ता कुछ हो जाए तो फौरन पानी से का इस्तेमाल कर नज़दीकी दवाखाने को फौरन ही लेकर जाना चाहिए। यहाँ पर हर रोज़ दिवाली के दिन से शुरू होकर हर दिन 7 स्पेशलिस्ट डॉक्टर ड्यूटी पर रहेंगे। तमाम दवाई का एहतमाम किया गया है, 2 एम्बुलेंस भी हैं। तो हम हर तरीके से कोई भी हादसा हो उसको ट्रीट करने के लिए तैयार हैं। गुजारिश करते हैं और दुआ भी करते हैं कि कुछ भी ना हो, अगर हो तो हम ट्रीट करने के लिए तैयार हैं। और सारे आवाम से यही गुजारिश है कि वो पटाखे सारी हिफाजत से जलाएं। ये कहकर मैं अपनी बात खत्म करना चाहूँगा। దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి టపాకాయల కళ్ళ ఇంజురీకి సంబంధించి ఈ సంవత్సరం కూడా మేము అప్రమత్తంగానే ఉన్నాము. దీనికోసం 24 అవర్స్ ఎమర్జెన్సీ కవర్ అయ్యే విధంగా 7 మంది డాక్టర్లతో టీం ఏర్పాటు చేయడం జరిగింది. అనస్థీషియా డాక్టర్ కూడా టీంలో ఉంటారు. అదేవిధంగా 2 అంబులెన్స్లు రెడీగా ఉంటాయి ఒకవేళ పేషెంట్ని ఎక్కడికన్నా షిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తే. మిగతా అన్ని సదుపాయాలను కూడా రెడీగా పెట్టాము. మందులన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. గణనీయంగా కేసులు ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటే తగ్గుతూ వస్తున్నాయి. ఇది చాలా మంచి ఒరవడి. అంటే ప్రజల్లో వచ్చేటటువంటి అవగాహన వల్ల, అప్రమత్తత వల్ల క్రమేణా కేసులు సంవత్సరం తగ్గుతూ రావటం అనేది మంచి ట్రెండ్. దాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాం. కాకపోతే ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే కేసులన్నీ కూడా ముఖ్యంగా పిల్లల్లో వస్తుంటారు. దీంట్లో ముఖ్యంగా ఈ శబ్దం వచ్చే టపాసులు కాల్చడం వల్ల, తర్వాత వెలిగి ఆరిపోయిన టపాసాన్ని మళ్ళీ వెలిగించడానికి ట్రై చేసినప్పుడు పేలుతూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద మనుషులు కొందరు బాల్కనీల్లో నిలబడటం, అదేవిధంగా 2 వీలర్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు మేడ మీద నుంచి బాగా పేలే టపాసాన్ని కాల్చి రోడ్డు మీదకి విసరటం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి పద్ధతులు. పిల్లలు టపాసాలు కాల్చేటప్పుడు పెద్దలు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళ చేత పేలని అపాయం లేని పటాసాలు కాల్చుకోవటం మంచిది. ప్రతి ఇంట్లో కూడా పటాసాలు కాల్చే ముందు ఒక బకెట్ నీళ్లు ముందర పెట్టుకోవాలి. బకెట్ నీళ్లు రెడీగా ఉండాలి. తర్వాత కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఈ టెర్రీ కాటన్, టెర్లిను గుడ్డలు ఒకసారి పొరపాటున ఒక చిన్న రేణువు పడినా కూడా మొత్తం ఒకేసారి అంటుకునే ప్రమాదాలు ఉంటాయి. అందుకని కాటన్ అయితే అంతవరకు కాలి ఆరిపోతుంది అది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించడం, తర్వాత శరీరానికి దగ్గరగా మరీ లూజ్ బట్టలు లేకుండా ఉండటం, తర్వాత తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లల చేత పటాసాలు కాల్పించడం, ఒక బకెట్ నీళ్లు దగ్గర పెట్టుకోవటం, ఇవన్నీ కూడా అంటే మినిమం చేయవలసినటువంటి పనులు. వీలైనంత వరకు శబ్దం వచ్చి పేలే టపాసాలని పిల్లల చేతికి ఇవ్వకపోవటం మంచిది. వాటి వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి, ముఖ్యంగా కంటికి సంబంధించి. లాస్ట్ ఇయర్ కూడా మాకు 48 కేసులు వచ్చాయి. అందులో 5 కేసులకే అడ్మిషన్ అవసరమైంది. వాటిలో 2 కేసులకే మా కంటి ఆపరేషన్ అవసరమైంది. అంటే ఇది చాలా మంచి ఒరవడి. అంతకుముందు మాకు 100ల్లో ఉండే ఈ కేసులు. ఈసారి కూడా మేము తక్కువ
కేసులు రావాలని కోరుకుంటున్నాం. దానికి తగినటువంటి అప్రమత్తతో తల్లిదండ్రులందరూ అవగాహన కలిగి పిల్లల పక్కనే ఉండి ఈ పండుగ అందరికీ సంతోషదాయకంగా చేసుకోవాలని మా కోరిక.